హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, మీ బిహేవియర్ చాలా అమెచ్యూరిష్గా ఉంది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, సిల్లీ పీపుల్ గురించి అన్నగారు ఒక ఫేమస్ డైలాగ్ చెప్పారని. మీ స్ట్రోక్ చాలా అమెచ్యూరిష్గా ఉంది. ఇది వరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా? ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళ తంతు కూడా గట్లనే ఉంది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, రాష్ట్ర బాగు కోసం పవన్ కళ్యాణ్, ఇక తన పార్టీ బాగు కోసం మాత్రమే చంద్రం సార్ టీమప్ అయ్యారు అని. ఒకసారి ఇలాగే 2014లో బేషరతుగా మద్దతు ఇచ్చాడు పవన్ కళ్యాణ్. కానీ తర్వాత చంద్రం సార్ చేసిన పరిపాలన తెలిసిందే, మొత్తం కిష్కింద కాండ అన్నమాట. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ సపరేట్ అవ్వడంతో జగనన్నయ్య బ్లాక్ బస్టర్ మెజార్టీతో సీఎంగా ఎక్కేశాడు. ఇక అన్నయ్య పరిపాలన కూడా తెలిసిందే, కనబడ్డ వాటికంతా రంగులేయడమే తప్ప ఏమీ చేసింది లేదన్నమాట. దీంతో బాగా బాధపడ్డ పవన్ కళ్యాణ్ రాష్ట్రం అధోగతి కావడం చూడలేకపోయాడు. ఇక చంద్రం సార్ పరిస్థితి అయితే ఇంకా దయనీయం. 50 రోజులు జైల్లో దోమలతో ఫ్రెండ్షిప్ చేసేసరికి ఎల్లో క్యాడర్లో జవసత్వాలు ఆవిరైపోయాయి. ఇదే టైంలో పవన్ కళ్యాణ్ కాస్త ఓపిక పట్టి టీడీపీకి దూరంగా ఉండుంటే, టీడీపీకి లీడర్లు కాదు కదా, క్యాడర్ కూడా లేకుండా చేసేసేటోడు జగనన్నయ్య. అప్పుడు గినక పవన్ కళ్యాణ్ యాక్టివ్గా ఎంట్రీ ఇచ్చుంటే ఫుల్ వ్యాక్యూమ్ ఉండేది, జగనన్నయ్యతో పెర్ఫెక్ట్ ఫేస్ ఆఫ్ కూడా ఉండేది. కానీ మన పవన్ కళ్యాణ్ గురించి తెలిసిందే కదా, రాష్ట్రం అంటే పిచ్చి, అర్జెంటుగా బాగు చేసేయాలి అనే తొందర. దీంతో కాస్త తగ్గాడు. చంద్రం సార్ అయితే ఈసారి నిన్ను వదులుకోను పవన్ అంటూ ఇలా స్వాగతాలు పలికి మరీ టీమప్ అయ్యాడు. జనం వీళ్ళ వైపే నిలిచారు. ఇక బాగానే పరిపాలన సాగుతుందన్నమాట. కానీ ఎల్లో కేడర్కి ఉన్న గజ్జి తామర వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మామూలు ర్యాండమ్ ఎల్లో నందమూరి కార్యకర్తలైతే ఓకే, సోషల్ మీడియా నిండా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అటాటోళ్ళు ఉంటానే ఉంటారు. కానీ స్వయంగా చంద్రం సార్, లోకేశం అన్నయ్య ఆశీర్వాదాలతో అధికార పదవుల్లో ఉన్న గీ ఎన్ఆర్ఐ అంకుల్ని చూడండి. ఈ అంకుల్ గారి పోస్ట్ ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ తండ్రి గారైన వెంకట్రావు గారిని ఉద్దేశిస్తూ ఈ చీప్ పోస్ట్ ఒకటి వేశాడనమాట. ఈ అంకుల్ గాడు ర్యాండమ్ కాదు, టీడీపీ అధినాయకత్వంతో ఇంకా అధినేత చంద్రం సార్తో, లోకేశం అన్నయ్యలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాడనమాట. మరి లేకుంటే యూకేలో ఈ అధికారిక తెలుగు ఎన్ఆర్ఐ పోస్ట్ ఇవ్వరు కదా. మరి అలాంటి పదవుల్లో ఉంటూ డైరెక్ట్గా ఇలా లేఖీ పోస్టులు పెడుతున్నారు అంటే అధినాయకత్వానికి తెలియకుండా ఉంటుంది అంటే ఎలా నమ్మాలి? ప్రోత్సాహం లేదు అంటే ఎలా నమ్మాలి? ఒకవేళ ప్రోత్సాహం లేదు అనేదే నిజమైతే పార్టీ పరంగా ఈ అంకుల్ గాడి పైన చర్యలు తీసుకోవాల్సిందే అనేది జన సైనికుల ఆవేదన. అసలు ఈ అంకుల్ గాడు ఎందుకు పవన్ కళ్యాణ్ తండ్రి గారి మీద ఈ పోస్ట్ పెట్టాడు అంటారా? ఏం లేదు, చిన్న ఇష్యూ. అప్పట్లో అశోక్ గజపతిరాజు తాత పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అన్నాడు పదవిలో విర్రవీగుతున్నప్పుడు. ఇక ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయేసి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండడం, పైపెచ్చు ప్రధాని మోడీకి సన్నిహితుడు కావడంతో మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా ఎదురెళ్ళి మరీ పవన్ కళ్యాణ్ని పలకరించి పక్కనే కూకున్నాడు ఈ తాత. దాన్ని ఉద్దేశిస్తూ టైం అన్నిటినీ సెట్ చేస్తుంది అని అన్నారు జన సైనికులు. అంతే. దానికి ఈ ఎల్లో ఫెలో ఇలా పవన్ కళ్యాణ్ ఫాదర్ని అవమానించేలా ట్రిగ్గరింగ్ పోస్ట్ పెట్టాడు. ఇక ఈ సైడ్ కూడా ఊరుకోరు కదా, టీడీపీ అధినాయకుల చరిత్రలన్నీ బట్టబయలు చేశారు. ఇంత రొచ్చుకి కారణం గీ ఎన్ఆర్ఐ అంకుల్ గాడే కాబట్టి టీడీపీ అధినాయకత్వం చర్యలు తీసుకోవాలి అని వినమ్రంగా కోరుకుంటున్నారు జన సైనికులు. మరి వాళ్ళ డిమాండింగ్లో కూడా న్యాయం ఉంది కదేటి? ఇలాంటి గజ్జిగాళ్లను ఇలాగే వదిలేస్తే రేపొద్దున పవన్ కళ్యాణ్ అలియన్స్లో ఉండొచ్చేమో, కానీ జనసేన క్యాడర్ మాత్రం ఎదురు తిరుగుతుంది. తర్వాత చెప్పేదేముంది? జగన్ అన్నయ్య ఎంట్రీ, లోకేష్ అన్నయ్యకి చెమటలు. అందుకే రాష్ట్ర శ్రేయస్సు ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రమే కాదు, టీడీపీ అధినాయకులకు కూడా ఉండాలి సుమి అని కోరుకుంటున్నారు ట్రేడ్ పండితులు సైతం.
మీ స్ట్రోక్ చాలా గా ఉంది. ఇది వరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా? ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.